ఎవడో ఒకడు ఒకటి క్రియేట్ చేస్తాడు, అది మన భావానికి దగ్గరగా ఉందనగానే దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి మనం వాస్తవం కూడా చెక్ చేసుకుని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాయనాడులో ఏదో ఒక ఏనుగు గర్భంతో ఉన్నటువంటి ఏనుగుకి ఫుడ్లో బాంబు పెట్టి తినిపించారు, అది పేలిపోయి అందువలన ప్రళయం వచ్చింది. వాస్తవంగా ఆ ఏరియాకి ఈ గొడవకి సంబంధం లేదు. ఇప్పుడు జరిగినటువంటి ప్రాంతం ఏంటంటే వాయనాడులో జరిగిన పరిణామాన్ని తీసుకొచ్చి జలప్రళయాన్ని తీసుకొచ్చి పాలక్కోడ్లో జరిగింది. అది ఏనుగు ఘటన పాలక్కోడ్లో, దానికి దీనికి అసలు సంబంధం లేదు. వాస్తవంగా వయనాడికి ఈ పాలక్కాడికి 183 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే బెజవాడ టు రాజమండ్రి అంత దూరం ఉంది. వాస్తవానికి అక్కడ గొడవ అసలు కారణం ఏంటి, అసలైనటువంటి అంశం చర్చ నుంచి పక్కెళ్ళిపోతుంది. ఆక్రమణలు ఎక్కువ జరిగినాయి, చెట్లు కొట్టేశారు, అక్రమ కట్టడాలు ఎక్కువ కట్టారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే అక్కడ స్వయంగా ఎమ్మెల్యేనే వాళ్ళతో తన్నిచ్చాడు, వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని దాడులు చేసి తరిమి కొట్టించాడు. ఆ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక పని చేయనిచ్చుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు.